నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. బిగ్ బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నిన్న హైదరాబాద్కి తరలించి అక్కడున్న సిటీ న్యూరో హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని, మన వీక్షకులు కూడా. సార్, ఎంత సడన్గా బొత్స సత్యనారాయణకి బ్రెయిన్ స్ట్రోక్ రావటం కారణం ఏంటి సార్? అంటే బొత్స సత్యనారాయణ గారికి ఇంతకుముందు కూడా దాదాపు ఇలాంటి అనారోగ్యం గతంలో కూడా వచ్చిందమ్మా. అప్పుడు కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్లో అనుకుంటాను ఆయనకి చాలా సుదీర్ఘంగానే చికిత్స కూడా జరిగింది. అందువల్లే ఆయన మాట స్పష్టత అది లేదు. తర్వాత మనిషి కొంత ఆరోగ్యం దెబ్బతిన్న దగ్గర నుంచి కూడా కొంచెం ఇదివరకటి అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిల్లో ఈయన మీద ఒక రకంగా ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని విషయాల మీద ఆయన మనస్సుకు విరుద్ధంగా కూడా వ్యవహరించాలని ఒత్తిడి తెస్తున్నాడు అన్న మాట కూడా పార్టీ వర్గాల్లో కూడా వినపడతా ఉంది. ఎందువల్లంటే బొత్స గారు పార్టీలో సీనియర్ లీడరు, కానీ ఆయన పెద్దల సభలో వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకుడిగా ఉండి, అంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి చాలా అసందర్భమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నాడు. తర్వాత కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు, అభూత కల్పనలు కూడా అధికార పార్టీ మీద చేయాలని ఒత్తిడి చేయటం వలన కొంత మానసిక సంఘర్షణకి గురవుతున్నాడని కూడా మనకి ఇంతకుముందు కూడా కొంత పార్టీ వర్గాల ద్వారా తెలుసు. చాలామంది ప్రజల్లో కూడా అటువంటి ప్రశ్నలు కూడా వచ్చినాయి. ఏంటి బొత్స గారు కూడా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడు? గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన పేరు ప్రతిపాదన వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. కానీ ఆయన వయసుకి, ఆయన ఉందాతనానికి, ఆయనకున్న అనుభవానికి ఇవాళ ఆయన పెద్దల సభలో వైఎస్ఆర్సీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్న తీరు ఎక్కడా కూడా పోలిక లేదు అనే విమర్శ బయట వినపడుతుంది. ఆ సంఘర్షణ మూలనే కొంత ఈ అనారోగ్యానికి కూడా కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎంతరాగా వెళ్ళాడంటే, మొన్న మధ్య అజిత్ పవార్ చనిపోయిన హెలికాప్టర్ ప్రమాదంలో ఎంఎస్ఆర్ సంస్థది, అది ఏవియేషన్ సంస్థ. ఆ ఏవియేషన్ సంస్థకి ఒక గతంలో ఉన్న ఒక హెరిటేజ్ అనే ఒక సంస్థ, తర్వాత ఇంకొక కంపెనీ, అది జాయింట్ కంపెనీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కాదు, అది వేరే బిజినెస్, వాళ్ళ సంస్థ వేరు. అప్పుడు ఎంఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకి ఫైనాన్స్ ఇచ్చిందంట ఆ హెరిటేజ్ అండ్ ఇంకొక కో కంపెనీ. అదొక ఫైనాన్షియల్ కంపెనీ, ఇదేమో డైరీ కంపెనీ. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టేదానికన్నా ముందల నుంచి అది ఉన్నట్టుంది. అయితే ఈయన ఎంతరాగా వెళ్ళాడంటే, అజిత్ పవార్ గారు చనిపోయిన హెలికాప్టర్ ప్రమాదం వెనక్కి కూడా హెరిటేజ్ సంస్థ హస్తం ఉందని మొన్న మధ్య ఆయన మాట్లాడటం చాలా విస్మయం కలిగించింది. దాని మీద లోకేష్ గారు కూడా వివరణ ఇచ్చాడు. హెరిటేజ్ కాదు అది, హెరిటేజ్ తో పాటు మరొక సంస్థ ఉంది వేరే, ఆ కంపెనీ వేరు, వాళ్ళ ఫైనాన్స్ వేరు. కాబట్టి వీళ్ళు దుగ్ధతో హెరిటేజ్ ని, అంటే హెరిటేజ్తో మొన్న మధ్య ఇందాపూర్ డైరీ కూడా దాని అనుబంధ సంస్థ హెరిటేజ్ అని కూడా ఇట్లాంటి అసంబద్ధమైన ప్రకటన చేశాడు. తర్వాత కో కంపెనీ అని కూడా అన్నాడు. కో కంపెనీ అన్నప్పుడు కూడా మళ్ళీ లోకేష్ గారు కూడా కొంచెం చలోక్తిగా, బొత్స సత్యనారాయణ గారికి ఈ కార్పొరేట్ విషయాలు తెలియదు అనుకుంటాను, కో కంపెనీ అనేది ఉండదు, కో ప్యాకర్, మా హెరిటేజ్కి కంపెనీకి ఇందాపూర్ కో ప్యాకరే, అలాగే దాదాపు ఒక ఇతర కంపెనీలు చాలా వాటికి ప్రముఖమైన కంపెనీలకి సంస్థ కో ప్యాకర్గా ఉంది. కాబట్టి అది మాకు అనుబంధ సంస్థ అనేది మాట తప్పు అని కూడా అనేక సార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అట్లాగే ఇప్పుడు నిన్నటికి నిన్న ఆయన అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తూ అధికార పక్షం లడ్డూ కల్తీ ఆ విషయం మీద చర్చించడానికి భయపడుతుందని చెప్తా వెళ్తున్నాడు. కేశవ్ గారేమో దాని మీద మనం చర్చిస్తాము, పెట్టండి ఆ ఎజెండాలో, మేము సిద్ధంగా ఉన్నాము, ఆ అపచారం ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద అని ఆయన చెబుతుంటే ఈయన బయటికి వెళ్ళిపోతూ అట్లా చెబుతున్నాడు. అట్లాగే మొన్న మధ్య ఇంకొక వాకౌట్ కూడా అసంబద్ధంగా ఈయన ఆయన సోము వీర్రాజు గారు, బీజేపీ, ఆయన మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్లస్ బీజేపీ పక్ష సభ్యుడు కౌన్సిల్లో, ఆయన శాంతి భద్రతల్లో ఫెయిల్ అయినాయని బొత్స సత్యనారాయణ గారు విమర్శిస్తే, ఇప్పుడు ఫెయిల్ అవ్వటం కాదు, 24లో ప్రధానమంత్రి మోడీ గారు చిలకలూరుపేట వచ్చినప్పుడు ఆ సభ విషయంలో కూడా శాంతి భద్రతలు అప్పుడు విఫలమయ్యి రసభాస అయింది. సరైన చర్యలు తీసుకోకపోవటం వలన ఆనాటి ఎస్పీని కూడా అప్పుడు బదిలీ చేశారు కేంద్రం.
అది రాష్ట్ర ప్రభుత్వం మీదే అది ప్రతిస్పందిస్తుంది, ఆనాడు ప్రభుత్వం మీదేనని చెప్పాడు. ఇట్లా ప్రతి అంశంలోనూ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో బూమరాంగ్ అవుతుంది. ఇది కూడా కొంత ఆయన మానసిక ఒత్తిడి కారణం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మీరు కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీకి వెళ్లాల్సిన 11 మంది శాసనసభ్యులు 10 మంది వెళ్ళటల్లా, కనీసం కౌన్సిల్లో అన్న ఈ గొడవలు చేయమని బొత్స గారి మీద ఒత్తిడి తీసుకురావటం, మీరు సరిగ్గా చేయటం లేదని కూడా అంటున్నారని కూడా మన పత్రికల్లోనూ మీడియాలో కూడా వచ్చింది. ఇదే టైంలో మరి ఆయన ఒత్తిడికి గురయ్యి నిన్న రాత్రి సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ రావటం, బ్రెయిన్ స్ట్రోక్ రాగానే అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి వెంటనే వాళ్ళు విజయవాడలో ఎక్కడ చూపించకుండా ఎమర్జెన్సీగా ఇక్కడికి తీసుకొచ్చారు, సిటీ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్కి. అంటే ఇక్కడైతే ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి, కేర్ ఎక్కువ ఉంటుందని. అయితే ఇప్పుడు నిలకడగా ఉందని చెప్తున్నారు. వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ కాబట్టి గతంలో కూడా ఇదే ఇబ్బంది ఆయనకు వచ్చింది. పెలేషియా అని ఏదో ఒకటి ముఖానికి సంబంధించి మూతి వంకర తిరగటం అది జరిగింది. సేమ్ దాదాపు ఇలాంటిదే కాబట్టి ఆయన అందుకే మాట స్పష్టతగా రాదు. అసలు నిజానికి ఆయన గతంలో కూడా ఎన్నికల సందర్భంలో కూడా స్పృహ తప్పి పడిపోయాడు వ్యాన్లోనే, అప్పుడు కూడా జరిగింది. కాబట్టి అసలు ఆయన ఆరోగ్యరీత్యా ఆయన మీద ఇంత ఒత్తిడి తీసుకురావటం కూడా కరెక్ట్ కాదనే అభిప్రాయం వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉంది. ఆయన్ని కొంచెం విశ్రాంతి ఇచ్చి ఇంకెవరినన్నా అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా పెట్టాలి. ఆయనకి వయసు ఉంది, అనుభవం ఉంది, కానీ ఆరోగ్యం సహకరించినప్పుడు ఆయన మీద ఇట్లాంటి పనులు చేయాలని, ఆయన మనస్సాక్షికి విరుద్ధంగా చేయాలంటే ఇప్పుడు వాళ్ళ సాక్షి పేపర్లో ఏదైనా రాసుకోవచ్చు, కానీ ఒక వ్యక్తి మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేయాలంటే ఆ మానసిక సంఘర్షణ అందరూ తట్టుకోలేరు. వయసు మీరిపోయిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు, దానితోడు అదే నరాలకు సంబంధించి మెదడులో కొన్ని ఇబ్బందులు ఆయనకు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ అనారోగ్యానికి గురవటం అయితే ఇప్పుడు నిలకడగా ఉందని చెబుతున్నప్పటికీ సాయంత్రం హెల్త్ బులెటిన్ ఇష్యూ చేస్తారని అంటున్నారు. హెల్త్ బులెటిన్ ఇష్యూ చేసినప్పుడు స్పష్టత వస్తుంది. ఇప్పుడు నరాలలో ఇంకా ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుందా బ్రెయిన్ లో, అది అట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు. గతంలో కూడా బొత్స సత్యనారాయణ చెప్పారు సార్, ర్యాలీలో పడిపోయారు కదా, పడిపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కాదు పర్వాలేదు బాగానే ఉంటది, వెళ్ళు చెయ్యి, ర్యాలీ చెయ్యి, మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను వెళ్ళాను అని చెప్తున్నాడు. అవును, అప్పుడు కూడా ఆయన చెప్పాడు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను వెళ్ళలేనంటే పర్వాలేదు వెళ్ళండి ఏం కాదని, అంటే ఒక రకంగా ఒత్తిడి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినందుకే ఆయన వెళ్ళాడు. ఆ ఎండలో తట్టుకోలేక నిలబడటం ఒక్కసారి కొప్పుకూలిపోయాడు. వెంటనే వెనకాల ఉండాళ్ళు చూసి పట్టుకున్నారు. నిన్న రాత్రి కూడా అదే జరిగింది. స్ట్రోక్ రాగానే ఆయన ఆరోగ్యం గురించి తెలుసు కాబట్టి వెంటనే వాళ్ళు సిటీ న్యూరో హాస్పిటల్, ఇది స్పెషలైజ్డ్ హాస్పిటల్, ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివే ట్రీట్ చేస్తారు వాళ్ళు, మల్టీ స్పెషాలిటీ కాదు, ఓన్లీ సింగిల్ స్పెషాలిటీ. బాగా ఇందులో సూపర్ స్పెషలిస్ట్ వాళ్ళు కాబట్టి అక్కడ వైద్యం జరుగుతుంది కాబట్టి ఆయన అదృష్టం కొంతవరకు వెంటనే స్టేబుల్ చేయగలిగారు. అయితే అప్పుడే సాయంత్రం ఈ హెల్త్ బులెటిన్ ఇష్యూ అయ్యాక ఏంటనేది తెలీదు. ఏదైనా కూడా ఇక ఇదివరకట్లాగా ఆయన మానసిక సంఘర్షణకు గురయ్యే ఒత్తిడి పెట్టుకోకూడదనేది పార్టీలో నాయకులు కూడా చెబుతున్నారు, కుటుంబ సభ్యులు కూడా ఆయనకు అదే సలహా చెప్తున్నారు. కానీ పార్టీలో నాయకులు కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఈ కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూనే వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, ఎవరు మాట్లాడట్లేదు సార్. అంటే ఆయనకి తెలుసు ఇవన్నీ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కనీసం కౌన్సిల్లో మనకి మెజార్టీ ఉంది, మీరు కౌన్సిల్లో అయినా గొడవ చేసి పార్టీ ఉనికి ఉందని ప్రజల్లో తీసుకురావాలి అని ఆ ఒత్తిడి చేయటం వల్లనే ఆయన ఇలాంటి పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. బహుశా నేను అనుకోవటం ఈ రేపు కనుక డిశ్చార్జ్ అయితే కొంత మానసికంగా విశ్రాంతి తీసుకోవటానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా కుటుంబ సభ్యులు కూడా అనుమతిస్తారని అయితే నేను అనుకోను. ఇక్కడ ఇలా యాక్టివ్గా ఉండటం కానీ లేకపోతే ఇలాంటి ఒత్తిడికి సంబంధించిన ఆరోపణలు చేయటం, తనకు తను మానసికంగా సంఘర్షణ పడటం అని ఒప్పుకోరనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మరీ ఆయన పెద్ద వయసు కూడా కాదు, మళ్ళీ ఓ రకంగా అనారోగ్యం వచ్చిందనే కానీ ఆయనకి మరీ 80 ఏళ్ళు ఆ వయసు ఏం కాదు అయింది. మా ఉంటే 65-60 మధ్యలో ఉండుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులకు.